హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ రొయ్యలండి. మన హీరో ప్రభాస్కి ఎంతో ఇష్టమైన కర్రీ అండి. నేనైతే పెద్ద ఫ్యాన్ అండి ప్రభాస్కి. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఇది పక్కా గోదావరి స్టైల్ అండి. ఏదేదో బిర్యానీ ఆకేసేసి మసాలా వేసేసి చేస్తున్నారు కానీ అస్సలు బాగోదండి. పక్కా గోదావరి స్టైల్ బెండకాయ రొయ్యలు. అది ప్రభాస్కి ఇష్టమైన ప్రాసెస్ ఏది అంటే ఇదేనండి. ఎందుకంటే ప్రభాస్కి కూడా గోదావరి సైడే కదండి, అందుకని చెప్తున్నా. మరి ప్రభాస్కి ఎంతో ఇష్టమైన బెండకాయ రొయ్యలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా బెండకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా కట్ చేసుకోవాలి. మనకి టైం లేనప్పుడు ఈజీగా తొందరగా కట్ చేసుకోవాలనుకుంటే ఇలా 4-5 పట్టుకుని మనం కట్ చేసేసుకోవచ్చు అండి. ఫ్రైకి అయినా మనం లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసినప్పుడు మనకు కొంచెం టైం సేవింగ్ అవుతుంది ఇలా చేయడం వల్ల. ఈ ప్రాసెస్ అందరికీ తెలుసండి, అందరూ చేసేదే. నేను తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. బెండకాయలన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ అండి, చిన్న సైజువి. పెద్దదైతే ఒకటి తీసుకోండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి తీసుకుని చీరికల కింద కట్ చేసుకోవాలండి. నేనైతే 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇంకా మీకు స్పైసీ కావాలనుకుంటే మీకు స్పైసీని బట్టి వేసుకోండి. ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ప్రాన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీలో మంచి టేస్ట్ అయితే ఉంటాయండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి. ముందే పసుపు వేసేస్తే మనకి అడిగంటేస్తుందండి, అందుకని నేను చివరిలో వేసాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే వేసుకోండి, కానీ 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఈలోపు మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టుకోవాలండి. మీ చింతపండు పులుపు ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. నాదైతే అంత పుల్లగా లేదు, అందుకనే నేను ఈ సైజ్ తీసుకుంటున్నాను. నానబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి అలా ఉడకాలి. వాటర్ అంతా పోయింది కదండి. బెండకాయల కలరు ఆ కలర్ వచ్చేయాలండి. ఎందుకంటే మనం ఇలా ఉడికించుకోకుండా పులుసు వేసేస్తే మనకి బెండకాయ ఉడకదండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, అది వేసేసుకోవాలి. ముక్క ములిగే వరకు వేసుకోవాలండి బెండకాయ ముక్కలు. వేసుకొని ఇప్పుడు దానిలో 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. అలా పైకి ఆయిల్ తేలిన తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ బెండకాయ రొయ్యల పులుసు రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కంటే రైస్లోకి అయితేనే చాలా బాగుంటుందండి. ఒక్కొక్కసారి మనకి ఏది తినాలని అనిపించదు, అప్పుడు ఇలా కర్రీ చేసుకుంటే ఈ కర్రీ
చాలా ఇష్టంగా తినేయచ్చండి రైస్, అంత బాగుంటుంది. మా గోదావరి సైడ్ అయితే తప్పకుండా బెండకాయ రొయ్యలు అయినా ఆనపకాయ రొయ్యలు అయినా ఇలా కాంబినేషన్స్ వండుకున్నప్పుడు తప్పకుండా ఉప్పు చేప ఉండాలండి. ఫ్రై అయినా లేదంటే కాల్చుకునైనా ఖచ్చితంగా ఉప్పు చేప ఉంటే ఇష్టపడతారు. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.